ఆన్ ద నోట్ ఆఫ్ నాన్ వెజ్ ని టెంప్టేషన్తో స్ట్రగుల్ అయ్యే వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్ ఏంటి? ఎస్, అయితే సైంటిఫిక్గా ఒక రీసెర్చ్ చేశారు. 3 సంవత్సరాల పిల్లల్ని తీసుకెళ్ళి వాళ్ళకి ఇష్టమైన కేక్ని పక్కన పెట్టారు అనమాట. పక్కన పెట్టిన తర్వాత ఒక క్వశ్చన్ అడిగారు. ఇప్పుడు వాళ్ళకైనా 3 సంవత్సరాల పిల్లలు, అక్కడ కేక్ ఉంది పక్కన ప్లేట్లో, వాళ్ళకి 20 నిమిషాలు టైం ఇస్తున్నాను. 20 నిమిషాలు కనుక నువ్వు టెంప్టేషన్ ఆపుకుంటే, తినకుండా ఉంటే నీకు 3 కేక్లు ఇస్తాము. నీకు కావాలంటే ఇప్పుడు తినేయచ్చు, లేకపోతే తినకుండా ఉంటే 3 కేక్లు ఇస్తామని అర్థమయ్యేలా చెప్పారు. ఓకే అన్నారు వాళ్ళు. 3 నుంచి 5 సంవత్సరాల మధ్యలో ఉన్నవాళ్ళు. తర్వాత రూమ్ లోపల ఇంకేం లేదు, ఇంకా రూమ్ బయటకు వెళ్ళిపోయారు. వాళ్ళు మానిటర్ చేస్తున్నారు, కెమెరాతో మానిటర్ చేస్తున్నారు. దాని లోపల కొంతమంది అంటే 100కి ఒక 5-10 మందో ఆపుకున్నారు, టెంప్టేషన్ ఆపుకుని వెయిట్ చేశారు. 20 నిమిషాలు ఆగారు. కొంతమంది 2-3 నిమిషాలు చూసారు, అటు చూసారు, తినేశారు. 3 వస్తే 3 తర్వాత సంగతి, ఇప్పుడైతే కనిపించింది తినేశారు. అయితే వీళ్ళని ఒక 10 సంవత్సరాల తర్వాత, 15 సంవత్సరాలు, 20-40 సంవత్సరాల తర్వాత రీసెర్చ్ అనమాట. ఎవరైతే టెంప్టేషన్ ఆపుకున్నారో వాళ్ళు గొప్ప సీఈఓస్, గొప్ప లైఫ్లో సక్సెస్ అయ్యారనమాట. అందుకే ఏంటో మనము ఇది నాన్ వెజ్ వెజిటేరియన్ అనేది అంటే మనకు డిఫరెన్స్ ఉంటుంది అన్నమాట. బ్రెయిన్ యాక్టివిటీ, ఒక స్పీడ్ ఉంటుంది, సాత్విక గుణం, స్పీడ్, షార్ప్నెస్ ఉంటుంది, ఎన్నో బెనిఫిట్స్ ఉంటాయి అనమాట. ఇది నాన్ వెజ్ వల్ల మత్తు, తమో గుణం. ఓకే, బాడీ స్ట్రాంగ్ ఉంటే బ్రెయిన్ బుద్ధిబలం తక్కువ అవుతుంది. భుజబలం గొప్పదా బుద్ధిబలం గొప్పదా అంటే బుద్ధిబలమే గొప్పది. ఇవన్నీ కూడా ఉంటాయి అన్నమాట. కొంచెం టెంప్టేషన్ని ఆపుకున్న వాళ్ళే చాలా సక్సెస్ అవుతారని. ఇది నాన్ వెజ్ విషయంలో కాదు, అన్ని విషయాలు లైఫ్ లోపల ఇది ఒక స్టోరీ. ఈ సైన్స్ రీసెర్చ్ చూస్తే మనం వెంటనే ఏది లాంగ్ టర్మ్ స్ట్రాటజీలో ఆలోచించాలని అర్థమవుతున్నాం. కానీ సప్రెషన్ అనేది ఉండదు టెంప్టేషన్ ఆపుకుంటే, అది సప్రెస్ అయ్యి ఇంకెక్కువ తింటాము అట్లా ఏమైనా ఉంటుందా? మనం ఏంటే సప్రెస్ అవ్వడానికి అంటే మనం బాధపడుతూ ఉంటే సప్రెషన్ ఉంటుంది అన్నమాట. మనము బాధపడకుండా, అనీజీనెస్ కాకుండా, ఎస్ ఒక ఎక్సైట్మెంట్, ఓపెన్నెస్తో, పాజిటివ్ ఫోకస్ ఉంది మనకి. ఇంకా గ్రేట్ థింగ్స్, మన బుద్ధి బలాన్ని పెంచుకోవాలి, ఇంకా గొప్పగా ఉండాలి, ఇంకా పాజిటివ్ అంటే మన శాంతి, అహింస, ఎదుటి వాళ్ళకి ఇబ్బంది పెట్టకూడదు. ప్రతి ఒక్క చీమ కూడా ఒక చిన్న ప్రాణి దాని దగ్గర చేయి పెట్టినా ఒకసారి చేతిలో ఒకసారి నుంచుని తప్పించుకోవడం ప్రయత్నిస్తుంది, అది కూడా ప్రయత్నిస్తుంది కదా సార్. వీలైనంత వరకు మనము ఎదుటి వాళ్ళకి ఇబ్బంది పెట్టకూడదు. ఇంకోటి అంటే వీరికి ఏంటంటే నర్వస్ సిస్టమ్ ఉంది, నొప్పి తెలుస్తుంది. ప్లాంట్స్ కి నర్వస్ సిస్టమ్ ఏం లేవు ఎక్కువ. అంటే దీనిలో మన మనుషులకు ఉన్నంత అనీజీనెస్ కానీ అన్ని జంతువులకు అదే ఉంటుంది. వాటి ఫేస్ ఎక్స్ప్రెషన్, వాళ్ళ కన్నీళ్ళు, అవి కూడా అన్నిటికీ ఉన్నాయి కదా. అది కొంచెం అర్థం చేసుకుని మనము అంటే ఎటువైపు వెళ్తున్నాం, అంటే మన పాజిటివ్నెస్ వైపు వెళ్తున్నామా, నెగిటివ్ వైపు వెళ్తున్నాము. మన మనసుతో నెగిటివ్ వర్డ్స్ వాడితే అది సప్రెషన్, బాధ అనేది, అనీజీనెస్ వస్తుంది. చాలా పాజిటివ్ యాటిట్యూడ్తో లోపలికి అంటూ ఉండాలన్నమాట. అమేజింగ్.